రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఏదో అందులో స్పెషలైజేషన్ చేసినట్టుగా ఇతరుల మీద ఏం చేస్తారు చెప్పండి, రూమర్స్ క్రియేట్ చేసి అలా నలుగురిలో వదిలేసామంటే ఇంకా అక్కడి నుంచి ఏమవుతూ ఉంటాయి, స్ప్రెడ్ అయిపోతుంది. చాలా జాగ్రత్త సుమా. నీకు తెలిసి తెలియకుండా రూమర్లు క్రియేట్ చేసేసి చెడ్డ వాటిని కల్పించి మార్కెట్లో వదిలేస్తానంటే అవి తిరిగి తిరిగి ఎక్కడికి వస్తాయి, నీ దగ్గరికి వస్తాయి. మరి నీకు తెలియకపోతే మాట్లాడద్దు. నువ్వు కన్ను చూడకపోతే, చెవి వినకపోతే దాని గురించి నీకు ఏదో తెలిసినట్టుగా లెక్చర్లు ఇవ్వద్దు. ఎప్పుడు కూడా చెడ్డ వాటిని కల్పించొద్దు. అవివేకులుగా ఉండొద్దు. అవివేకంగా ఉండడం ద్వారానే కదా అపవాది ఆదాము హవ్వల్ని ఏం చేశారు చెప్పండి, మోసం చేశారు. ఇవన్నీ ఉండడానికి కారణం దేవుని రిజెక్ట్ చేశారు వాళ్ళు. 32వ వచనంలో కంక్లూజన్లు అంటాడు, ఇట్టి వాటిని చేయువారు మరణమునకు పాత్రులనే దేవుని నియమాన్ని బాగుగా ఎరిగియుండి కూడా వాటిని చేయడం మాత్రమే కాకుండా వాటిని చేసేవారితో కూడా కొంతమంది ఏం చేస్తున్నారట, సమ్మతిస్తున్నారు. పాపం చేయడం ఎంతో, దాన్ని చేసేవాళ్లతో ప్రోత్సహించడం కూడా లేదా ఏకీభవించడం కూడా అలాంటిదే. ఇది బైబిల్ సెలవిస్తున్న మాట. ఇది ఇట్టివారు మరణమునకు పాత్రులనే దేవుని నియమాన్ని ఎరిగియుండి కూడా కొంతమంది వాటిని చేస్తూ చేసేవారితో సంతోషంగా ఏం చేస్తారంటే వాళ్ళు సమ్మతిస్తున్నారట. ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటి అంటే వారి మనస్సుల్లో ఎవరికి చోటు లేదు, దేవుని బిడ్డలారా. ప్రభువుకి చోటు ఇవ్వడం ద్వారా, దేవునికి మన హృదయాల్లో చోటు ఇవ్వడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో కూడా లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. అయితే ఆయనకి చోటు ఇవ్వనందువలన మనిషి జీవితం ఎంత పతనావస్థలకు వెళ్ళిపోతుందో రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు మహాశయుడు ఆ పిక్చర్